ఏమండోయ్, ఈరోజు మా పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయండి. ఆ వేడుకల్ని ఈ వీడియోలో మీరందరూ చూస్తూ శ్రీకృష్ణుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు వివరిస్తాను, వినేయండి. ఈ వీడియోలో శ్రీకృష్ణుని జననం, ఆయన అవతార రహస్యం, ఆయన చేసిన ఘనకార్యాలు, ఇంకా ఆయనకు సంబంధించిన 4 కథలు, ఇంకా శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసి ఆయన విగ్రహం మనకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి, శ్రీకృష్ణుని జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి మొదలైన విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు నేను వివరిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఏమండోయ్, మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. మరి కృష్ణ అనే పదానికి అర్థం తెలుసా అండి మీకు? కృష్ణ అంటే నలుపు, నల్లని రంగు కలవాడు అని అర్థం అన్నమాట. ఇంకా కృష్ణుడికి క్రిష్ అనే పేరు కూడా ఉంది. క్రిష్ అంటే దున్నుట అని అర్థం. అంటే నాగలి మొన నల్లగా ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. అంటే క్రిష్ అంటే అర్థం ఏంటంటే భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు అని అర్థం అన్నమాట. అదేవిధంగా మరి కృష్ణ అంటే ఇంకొక అర్థం ఏంటంటే పాపాలను నాశనం చేసేవాడు అని అర్థం. అందుకే కృష్ణ అని మంత్రం జపిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇంకా కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే ఆకర్షించేవాడు అనేటటువంటి అర్థం వచ్చిందనమాట. ఇంకా కృష్ణ అంటే సచ్చిదానంద స్వరూపం అని కూడా ఒక అర్థం ఉందన్నమాట. ఇంకా కృష్ణుడికి గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు, జగన్నాథుడు ఇలా అనేక రకాల పేర్లు ఉండడం మనకు తెలిసిన విషయమే. ఇకపోతే కృష్ణుడు ఎలా జన్మించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంకొకసారి నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశానికి చెందినటువంటి సూరసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవుడికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయినటువంటి దేవకినిచ్చి పెళ్లి చేస్తారు. చెల్లెలంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతూ ఉంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుణ్ణి, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజుని కూడా చెరసాలలో పెడతాడు. దేవకీదేవి 7 సార్లు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు అందరూ. కొన్ని రోజులకు దేవకీదేవి 8వసారి గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకీ గర్భంలో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులు అందరూ కూడా చెరసాలకు వచ్చి ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తారు. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి నాడు విష్ణువు అవతారం అయినటువంటి శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రం రోజు జన్మిస్తాడు. అదేనండి ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి కృష్ణాష్టమి అన్నమాట. కృష్ణుడు జన్మించిన తర్వాత వసుదేవుడు కృష్ణుణ్ణి పొత్తిళ్లల్లో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్నటువంటి కావలి వాళ్ళని తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరతాడు. యమునా నది 2గా చీలిపోతుంది, దారి ఇస్తుంది. నందనవనంలో తన స్నేహితుడైనటువంటి నందుని ఇంటికి వెళ్ళి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఆ శిశువుని తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు వసుదేవుడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువుని తీసుకుని చంపడానికి పైకి విసరగానే ఆ శిశువు 8 చేతులతో శంఖచక్ర గద శాంఘాలతో ఆకాశంలోకి లేచి తాను యోగమాయనని, కంసుని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమైపోతుంది. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలో యశోదాదేవి ఒడిలో చేరి అక్కడే పెరుగుతాడు. మధురా నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే రేపల్లెలో నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితాన్ని గడుపుతాడు. పాలు తాగే వయసులో తనను చంపడానికి కంసునిచే పంపబడిన పోతనను బుడిబుడి నడకల ప్రాయంలోనే శకటాసురాదులను చంపుతాడు. చిరుప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనంద ఆశ్చర్యచకితురాల్ని చేస్తాడు.
దోగాడే వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో 2 మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం చేస్తాడు శ్రీకృష్ణుడు. తన అన్న బలరామునితో చేరి స్నేహితులతో కలిసి గోపాలుడు అవుతాడు కృష్ణుడు. వేణుగాణంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆబాల గోపాలాన్ని మంత్రముగ్ధులను గావిస్తాడు. కాళంది నదిలో ఉన్న కాళీయుడు తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడు అయ్యాడు. కాళీయుని మదం అణచి కాళిందిని విడిచి దూరంగా పంపి రేపల్లె వాసుల మన్ననల్ని పొందుతాడు. ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకి చేర్చి కాపాడి రేపల్లె వాసుల మనసులో భగవంతుడు స్థాయికి ఎదుగుతాడు. అల్లరి పనులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకుని ధైర్య సాహసాల ప్రదర్శనతో రేపల్లెని మురిపిస్తాడు. కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్ధవుని దూతగా పంపి కృష్ణ బలరాముల్ని మధురకు రప్పించుకుంటాడు. బలరామకృష్ణులు చాణూర ముష్టికులనే మల్లులను తర్వాత కంసుని వధించి తమ తాత అయినటువంటి ఉగ్రసేనుని చెరనించి విడిపించి అతన్ని రాజ్యాభిషిక్తుని కావిస్తారు. చెరలో ఉన్న తల్లిదండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకా నగరానికి చేరుకుంటారు. దేవకీ వసుదేవుల కోరికపై సాందీపముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు శ్రీకృష్ణుడు. అక్కడ కుచేలుడితోటి స్నేహం చేస్తాడు. గురుదక్షిణగా అంతకపూర్వమే మరణించిన గురుపుత్రుని బతికించి తెచ్చి గురువుకి సమర్పిస్తాడు శ్రీకృష్ణుడు. విద్యాధనంతో తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటాడు. దేవకీ వసుదేవులు శ్రీకృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు, చెల్లి సుభద్ర. కానీ బాల్యంలో కృష్ణ బలరాములు యశోదానందుల వద్ద రేపల్లిలో పెరుగుతారు. కృష్ణుడు తమ్ముడు సాత్యకి. శ్రీకృష్ణుడు రాధాదేవిని ప్రేమించి బ్రహ్మదేవుని సమక్షంలో వివాహం చేసుకుంటాడు. కానీ ఆమె శ్రీకృష్ణుని ప్రేయసిగా పరిగణించబడుతుంది. రాధాదేవి అనేక పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అవతారంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుడు అష్టమహిషులను వివాహం ఆడతాడు. విదర్భరాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి అతన్ని ద్వేషించి ఆమెను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. రుక్మిణి పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి రుక్మిణిని వివాహం చేసుకుంటాడు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ, ఆమెను కూడా శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటాడు. మొత్తం మీద శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉంటారు. శ్రీకృష్ణు నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మహాభారతంలో కర్ణుడు ఒకసారి కృష్ణుడిని ఇలా అడుగుతాడు, నేను పుట్టిన మరుక్షణమే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను అక్రమ సంతానంగా పుట్టడం నా తప్ప? నేను క్షత్రియుడిని కానందున నేను ద్రోణాచార్యుడి నుంచి విద్యను పొందలేదు. పరశురాముడు నాకు బోధించాడు కానీ నేను క్షత్రియ వంశానికి చెందిన వాడిని కానని తెలుసుకున్నప్పుడు అంతా మర్చిపోయేలా శాపం ఇచ్చాడు. అనుకోకుండా ఒక ఆవు నా బాణం తగిలి చనిపోయింది. దాని యజమాని నా తప్పు లేకపోయినా సరే శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నా పరువు పోయింది. చివరికి కుంతీదేవి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసమే నాకు నిజం చెప్పింది. నాకు ఏది లభించినా అది దుర్యోధనుని దాన ధర్మం వల్లనే లభించింది. కాబట్టి నేను అతని పక్షం వహించడంలో తప్పు లేదు కదా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏమని సమాధానం చెప్తాడంటే, కర్ణ, ఎవరికైనా సరే కష్టసుఖాలు రెండూ సమానంగా ఉంటాయి. అంతెందుకు, నేను జైల్లో పుట్టాను. నేను పుట్టకముందే మృత్యువు నా కోసం ఎదురు చూస్తోంది. నేను పుట్టిన రాత్రే నేను పుట్టిన తల్లిదండ్రుల నుంచి విడిపోయాను. మీరు చిన్నతనం నుండి కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు మరియు బాణాల శబ్దాలు వింటూ పెరిగారు. నేను నడవడానికి ముందే నాకు ఆవుల మందల షెడ్డు, పేడ మరియు నా జీవితంలో అనేక ప్రయత్నాలు మాత్రమే మిగిలాయి. సైన్యం లేదు, విద్య లేదు. వారి సమస్యలన్నిటికీ నేనే కారణమని ప్రజలు చెప్పడం నేను విన్నాను. మీ అందరి పరాక్రమానికి మీ గురువులచే ప్రశంసలు అందుతున్నప్పుడు నేను ఏ విద్యను పొందలేదు. నేను 16 సంవత్సరాల వయసులో మాత్రమే సాందీపుని గురుకులంలో చేరి విద్య అభ్యసించాను. మీకు నచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని నేను పొందలేకపోయాను. నన్ను కోరుకున్న వారిని లేదా నేను దయ్యాల నుంచి రక్షించిన వారిని వివాహం చేసుకున్నాను. జరాసంధు నుండి వారిని రక్షించడానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా తీరం నుండి సముద్ర తీరానికి దూరంగా తరలించవలసి వచ్చింది. పారిపోయినందుకు నన్ను పిరికివాడు అన్నారు. దుర్యోధనుడు యుద్ధంలో గెలిస్తే నీకు మంచి పేరు వస్తుంది. ధర్మరాజు యుద్ధంలో గెలిస్తే నాకేమి లభిస్తుంది? యుద్ధం మరియు అన్ని సంబంధ సమస్యలకు నిందలు మాత్రమే నాకు వస్తాయి. కర్ణ, ఒకటి గుర్తుంచుకో, జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్లు ఎదురవుతాయి, కష్టసుఖాలు ఎదురవుతాయి. జీవితం ఎవరికైనా సులభమైనది కాదు.
ప్రతి మనిషికి కష్టసుఖాలు అనేవి తప్పనిసరిగా ఎదురవుతాయి. కానీ ఏది సరైంది, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది మన అంతరాత్మకు తెలుసు. మనకి ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు మనం అవమానానికి గురైనా, ఎన్నిసార్లు పడిపోయినా, ఆ సమయంలో మనం ఎలా స్పందించామో అనేది మాత్రమే ముఖ్యం అని శ్రీకృష్ణుడు కర్ణుడికి వివరిస్తాడన్నమాట. అంటే కృష్ణుడు బోధించిన విషయం అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ న్యాయంగా ధర్మంగా ఉండాలి అనేదే కృష్ణతత్వం అన్నమాట. అలాగే శ్రీకృష్ణుడి విగ్రహం కూడా మనకి గొప్ప సందేశాన్ని ఇస్తుందండి. మనం దేవతా విగ్రహాలను పరిశీలించినట్లయితే అందులో కృష్ణుని విగ్రహం నిలబడే తీరు ఒక ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. కృష్ణుడు నిలిచిన తీరు మనం గమనించినట్లయితే ఒక కాలు భూమి మీద, మరొక కాలు భూమి మీద ఆననట్లుగా ఉంటుందన్నమాట. అంటే దీని ద్వారా ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, అన్ని చోట్ల ఉండు కానీ అంటి ముట్టునట్లు ఉండమని, తామరాకు మీద నీటి బిందువులాగా దేనికి అంటుకోకుండా సమతుల్య భావంతో జీవించండి అనేదే కృష్ణుడి బోధ అండి. అలాగే కృష్ణుడి చేతిలో తప్పనిసరిగా మురళి ఉంటుందండి. అది వెదురుతో చేయబడి ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మురళిని మనం గమనించినట్లయితే లోపలంతా ఖాళీ ఉంటుందన్నమాట. అంటే శూన్యం, ఏది ఉండదు. ఇది స్వచ్ఛతను సూచిస్తుందండి. మన మనసులో అహంకారం లేకుండా, ఎలాంటి చెడు భావనలు లేకుండా ఉండమని ఆ వేణువు మనకి సూచిస్తుందన్నమాట. అదేవిధంగా మురళిలో ఉండేటటువంటి 7 రంధ్రాలు మనలో ఉన్నటువంటి 7 చక్రాలకి సూచన అండి. కృష్ణుడు అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు అనమాట. ఏ అహంకారం లేకుండా స్వచ్ఛమైన అంతరంగం గల దేహం మనది అయి ఉండాలి. అది వేణువుతో సమానం. ఆ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు. కృష్ణుడు ఎప్పుడూ కూడా మురళి వాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని చాలా అలవోకగా, ఆహ్లాదంగా, ఆనందంగా గడుపుతున్నట్లుగా మనకి ప్రతి చోట కనిపించడం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగానే శ్రీకృష్ణుడిలాగానే మరి ప్రజలందరూ కూడా, మానవులందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలనే సందేశం మనకి అందుతోందన్నమాట. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం, అత్యున్నత ఆనందం. ప్రాణాయామం అనే సాధన ద్వారా మూలాధారం నుండి సహస్రారం వరకు శ్వాస క్రిందకు పైకి సాగిస్తే తదేక దృష్టి కలిగి మనస్సు ప్రాణంలో, ప్రాణం ఆత్మలో, ఆత్మ పరమాత్మలో లయమైనటువంటి సమాధి స్థితి కలుగుతుంది. ఈ స్థితే పరమానందకర స్థితి. ఆ స్థితిలోనే మానవులు ఉండాలి అనేది శ్రీకృష్ణ సందేశం అన్నమాట. అదేవిధంగా కృష్ణుడి వర్ణం నీలం. అంతు లేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. శ్రీకృష్ణుని నీలం రంగులో చూపించడానికి కారణం ఏంటంటే, నిరంతరం ఆయన ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని అర్థం. శ్రీకృష్ణుడి నీలరంగు ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎల్లప్పుడూ ప్రకృతిలోనే గడపాలి. అలా గడపడం వల్ల ప్రతి మనిషికి భూతదయ, సంయమనం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి అనేటటువంటి సందేశం ఆయన నలుపు రంగు లేదా నీలి వర్ణం ద్వారా మనకి అందుతుందన్నమాట. అదేవిధంగా దేవాది దేవుడు, మరి చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నెమలి పింఛాన్ని ధరించడం మనందరికీ తెలుసు. మరి నెమలి పింఛం ధరించడంలో మనకిచ్చే సందేశం ఏంటంటే, ఏ స్థితి ఎందున్నా ఏది మోయకూడదని, ఆడంబరాలు, అహంకారం లేకుండా నిర్మలంగా, నిరాడంబరంగా జీవించాలనే సందేశం మనకి నెమలి పింఛం ద్వారా తెలుస్తుందన్నమాట. అలాగే కృష్ణుడి దగ్గర తప్పనిసరిగా ఆవు ఉంటుందండి. ఆవు జ్ఞానానికి గుర్తు. మరి గోవు చెంత ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే మనుషులు తరిస్తారు అనేటటువంటి సందేశం ఆవు ద్వారా ఆయన మనకి అందిస్తున్నారన్నమాట. మరి యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవుల నుండి అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకుని భగవద్గీత అనే అమృతాన్ని పితికి
మనందరికీ అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించడం తప్ప మనం ఏమి ఇవ్వగలం అని అంటారండి భీష్మ పితామహులు. అయితే శ్రీకృష్ణుడికి చేసినటువంటి ఒక నమస్కారం 10 అశ్వమేధాలకు సమానం అన్నమాట. అంటే 10 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుందన్నమాట. 10 సార్లు అశ్వమేధం చేసిన వారికైనా పునర్జన్మ ఉన్నది, కానీ శ్రీకృష్ణుడికి ప్రణామం చేసిన వారికి మరల జన్మ ఉండదు, మోక్షం లభిస్తుంది అని భీష్ముడే చెప్పడం జరిగిందండి. ఇంకా శ్రీకృష్ణ మంత్రం ఎంత గొప్పది అంటే సర్వశత్రువులను నశింపచేసేది, ఇంకా సంసార బంధనాల నుండి విడిపించేది, అజ్ఞాన అంధకారాన్ని తొలగించేది, సమస్త ఐశ్వర్యములను ఇచ్చేది, ఇంకా దుఃఖము నుండి విషసర్ప కాటు నుండి కూడా రక్షించేది శ్రీకృష్ణ మంత్రం అన్నమాట. అలాగే శ్రీకృష్ణ జీవితానికి సంబంధించి కొన్ని మంచి కథలు కూడా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి దుర్యోధనుడి భార్య శ్రీకృష్ణుని భక్తురాలుగా ఎలా మారిందో, ఇంకా సత్యభామ గర్వాన్ని శ్రీకృష్ణుడు ఎలా భంగం చేశాడు, ఇలాంటి కథలు ఎన్నో మనకి చరిత్రలో కనపడతాయి అన్నమాట. దుర్యోధనుడి భార్య భానుమతి, ఆమె అద్భుత సౌందర్య రాశి. కృష్ణుడు వారి రాజభవనానికి అతిథిగా వచ్చినప్పుడు ఆమె వయస్సు కేవలం 17 సంవత్సరాలు. కృష్ణుడి చేత మద్యం తాగింపచేసి ఆ మత్తులో ఆయన చేత ఏదైనా ప్రమాణం తీసుకోవాలి అనుకునే దుర్యోధనుడు ఒక పన్నాగం పన్నుతాడు. అందుకుగాను అతడు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాడు. విందులో కావలసినంత మద్యం అందేటట్టుగా జాగ్రత్తలు తీసుకున్నాడు. దుర్యోధనుడి స్నేహితులు వచ్చారు. అందరూ మితిమీరి మద్యం సేవించారు. దాంతో నియంత్రణ కోల్పోతారు. కానీ కృష్ణుడు మాత్రం తన సంయమనాన్ని చక్కగా నిలుపుకొని అందరినూ ఆకట్టుకుంటాడు. ఈ అత్యుత్సాహంలో భానుమతీ దేవి కూడా మితిమీరి మద్యం సేవించింది. ఆమె చాలా చిన్నపిల్ల, తరుణి వయస్కురాలు కావడంతో ఆమెకి ఇటువంటివన్నీ తెలియదు. ఆమె తోలడం ప్రారంభించింది. కొంతసేపటికి అక్కడున్న వారందరూ తోలడం ప్రారంభించారు. దాంతో పరిస్థితులు అదుపు తప్పిపోయాయి. భానుమతి తన మీద తాను నియంత్రణ కోల్పోయింది. ఆమె కృష్ణుని మీద వాలిపోయి ఆయన పట్ల తన కాంక్షను వ్యక్తపరచడం ప్రారంభించింది. కృష్ణుడు ఆమెను ఒక చిన్న పాపను పట్టుకునే విధంగా పట్టుకున్నాడు. పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ స్థితిలో ఆమె ఒకవేళ ఏమైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే ఆ తర్వాత పర్యవసానాలను ఆమె ఎదుర్కొనలేదు. అంతటితో హస్తినాపురానికి మహారాణిగా ఆమె జీవితం ముగిసిపోతుంది. అందువల్ల ఆయన ఆమెను తీసుకుని ఆ రాజప్రాసాదంలో భానుమతి అత్తగారైన గాంధారి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆమెను అత్తగారికి అప్పగించాడు. మర్నాడు ఉదయం భానుమతి మనసు ఇలా చేసినందుకు కృష్ణుడి పట్ల అపారమైన కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. అప్పటి నుంచి ఆమె కృష్ణ భక్తురాలు అయిపోయింది అని మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథ అండి. అలాగే కృష్ణుడివి గర్విష్టి భార్య. కృష్ణుడు రెండో భార్య సత్యభామ చాలా గర్విష్టి. అందరికంటే తానే అందమైన దాన్నని, ధనవంతురాలనని ఎప్పుడూ గర్వంగా ఉండేది. ఎందుకంటే ఆమె తండ్రి చాలా ధనవంతుడు అన్నమాట. అందువల్ల ఆమె దగ్గర కావలసినంత ధనము, బంగారము, రత్నాభరణాలు ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. ఒకసారి శ్రీకృష్ణుని పుట్టినరోజున ఆమె తను కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ తెలియపరచాలి అనుకుంటుంది. అందుకు కృష్ణుని బరువుకు సమానమైన బంగారాన్ని పట్టణవాసులందరికీ పంచిపెట్టాలి అనుకుంటుంది. దీన్ని తులాభారం అని పిలుస్తారు. సాధారణంగా ఇది ఆలయాల్లో జరుగుతుంది. తూనిక తాసలో తమ బరువుతో సమానమైన వెన్న, నెయ్యి లేదా బియ్యం తూచి వాటిని ఊరి ప్రజలకు పంచిపెడుతూ ఉంటారు. బియ్యము, పప్పు, ఉప్పు, బంగారం ఇలా ఏదైనా మీరు ఇవ్వగలిగిన వాటిని ఇవ్వవచ్చు. ఇది ఒక సంప్రదాయం. సత్యభామ తులాభారం సిద్ధం చేసింది. అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ కృష్ణుడికి మాత్రం ఇదంతా నచ్చలేదు. ఆయన వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు. ఆవిడకి కృష్ణుడు బరువెంతో సుమారుగా తెలుసు గనక అంతకు సరితూగే బంగారం సిద్ధం చేసి ఉంచింది. కానీ ఆ బంగారాన్ని త్రాసులో ఉంచినప్పుడు అది కొంచెం కూడా కదలలేదు. కృష్ణుడు చిన్న పిల్లవాడిలా ఉన్నప్పుడు ఇలాంటిదే ఒకటి జరిగింది. ఒక రాక్షసు వచ్చి తనని ఎత్తుకుపోవాలని చూసింది. అప్పుడు కృష్ణుడు చాలా బరువు ఎక్కిపోవడం వల్ల కృష్ణుడిని ఎత్తే ప్రయత్నంలో ఆ రాక్షసి కృష్ణుడిని ఎత్తలేక మీద వేసుకుని తనే కింద పడిపోయి నలిగి చచ్చిపోయింది. క్రియాయోగలో యోగి తన బరువుని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయడం అనేది ఒక పద్ధతి ఉందన్నమాట. యోగులు తమ బరువుని పర్వతమంత ఎక్కువగాను తగ్గించుకోవడం గురించి అనేక కథలు ఉన్నాయి. కృష్ణుడు తన బరువును పెంచుకుని తులాభారంలో కూర్చున్నాడు. ఆవిడ తాను సిద్ధంగా ఉంచుకున్న బంగారాన్నంతా త్రాసులో వేసింది. కానీ ఏ ఉపయోగం లేకపోయింది. అప్పటికే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇది చూడడానికి వచ్చేశారు. ఇక ఆవిడ తనకున్న ఆభరణాలన్నిటినీ తీసుకురమ్మని పరిచారకులకు చెప్పింది. ఒకటి తర్వాత ఒకటి ఆభరణాలన్నీ తులాభారంలో వేసింది. తనకున్నవన్నీ త్రాసులో వేసినా కొంచెం కూడా కదలలేదు.
తనకిది చాలా అవమానంగా భావించి సత్యభామ ఏడవడం మొదలుపెట్టింది. తులాభారాన్ని చూడడానికి ఊరంతా తరలి వచ్చారు. కానీ తన దగ్గర మాత్రం తగినంత బంగారం లేదు. తన అదృష్టాన్ని మరియు సంపదను చూసుకుని ఎప్పుడూ గర్వపడుతూ ఉండే ఆమె ఇప్పుడు చాలినంత బంగారం లేక ఏం చేయాలో తోచక తోచని స్థితిలో నిలబడింది. ఇక తాను ఎప్పుడూ అసూయపడుతూ ఇబ్బందిగా భావించే సవతి రుక్మిణి వైపు చూసింది. రుక్మిణితో, నేనేం చేయను, ఈ అవమానం నా ఒక్కదానికే కాదు, నీకు నాకు ఇంకా అందరికీ ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు రుక్మిణి వెళ్ళి బయట ఉన్న తులసి మొక్క ఆకులు 3 తెంపి తీసుకొచ్చి తులాభారంలో వేసింది. కృష్ణుడు వెంటనే తక్కెళ్ళలో తేలికై పైకి లేచాడు. ఇది ఒక కథ ఉండి. ఇకపోతే 3వ కథ ఏంటంటే కృష్ణుడి సగం భక్తుడు అనే కథ. ఒకరోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. చాలా ఆనందంగా గర్వంగా సత్యభామ ఆయనకు వడ్డిస్తోంది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చే మనిషి కాదు. ఆయనకు భోజనం పెట్టడానికి తనకు చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆమె చాలా ఆనందంగా సంతోషంగా భోజనం పెడుతోంది. కానీ భోజనం మధ్యలో శ్రీకృష్ణుడు హఠాత్తుగా లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెత్తాడు. సత్యభామ నిర్ఘాంతపోయింది. ఆమె, ఇదేమిటి, దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి అంది. ఆయన, లేదు లేదు, నేను ఇప్పుడు వెళ్ళాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెత్తాడు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు. అప్పుడు ఆవిడ, అలా పరిగెత్తారెందుకు, మళ్ళీ తిరిగి వచ్చారెందుకు, ఏమిటది అని అడిగింది. ఆయన ఇలా చెప్పాడు, నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చుని ఉన్నాడు. అతని జీవనంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ కృష్ణగా మారిపోయింది. అతని వైపు ఆకలిగా ఉన్న ఒక పులి వస్తూ ఉండగా చూశాను, కాబట్టి పరిగెత్తాల్సి వచ్చింది. ద్వారం దగ్గరికి వెళ్ళాను, కానీ ఆ మూర్ఖుడు ఒక రాయి తీసుకున్నాడు. దాంతో సరే, అతని సంగతి అతన్నే చూసుకొని అని నేను వెనక్కి తిరిగి వచ్చేసాను అని చెప్పాడనమాట. ఇదొక కథ అండి. ఇంకొక కథ చెప్తాను, కృష్ణుడు తలనొప్పికి మందు. ఒకసారి కృష్ణుడు పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం, ఇంకా బాణాసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ ఆ రోజు మాత్రం ఎందుకో ఆయన వెనకడుగు వేశాడు. రుక్మిణి వచ్చి, స్వామి, ఏమైంది మీకు, ఏమిటిది, ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనడం లేదు అని అడిగింది. నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు, కానీ ఆయన నటించడంలో కూడా సమర్థుడు. వైద్యుడిని పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ నాకు పని చేయవు అన్నాడు కృష్ణుడు. మరి ఇంకేం చేద్దాం అని అడిగారు జనం. ఆ పాటికి చాలామంది వచ్చి జనం చేరారు. సత్యభామ వచ్చింది, నారదుడు వచ్చాడు. ఏమైంది, ఏం జరిగింది, ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతున్నారు, కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మనం ఏం చెయ్యాలి అని. నన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుండి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి, నొప్పి అదే తగ్గిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చెయ్యను, అలాంటివి తగని పనులు అని అంది. రుక్మిణీదేవి కూడా, ఇది ఎలా చేయగలం, మహాపాపం కదా, ఇది మనం చేయలేము అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు, నువ్వు సాక్షాత్తు భగవంతుడివి, దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు, కానీ ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో నాకు తెలియదు, నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అన్నాడు నారదుడు. ఈ విషయం ఊరంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మేము ఇలాంటి పని చేయలేము, ఆయనంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అంటూ అందరూ కూడా ఏమీ చెయ్యలేక ఏమీ పాలుపోక అలాగే కూర్చున్నారు. ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది. రాధ తన పమిట చెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికిచ్చి, దీన్ని తీసుకెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే శ్రీకృష్ణుడి తలనొప్పి మటుమాయమైపోయింది. ఆయన ఎప్పుడూ తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగిన, రాజ్యాలను తనకు కానుకగా ఇచ్చిన ఆయన వాటన్నిటినీ తృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకి అది ఎంత చిన్నదైనా కానీ ఎంతో విలువైనది అంటూ భక్తి మార్గ సూత్రాన్ని తెలియజేయడం జరిగిందనమాట. ఇకపోతే శ్రీకృష్ణుడు నెమలి ఈకని ఎందుకు ధరించాడు అనే దానికి ఒక చిన్న వివరణ చెప్తానండి. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మురళిని వాయించడం మొదలుపెట్టాడు.
అయితే ఆయన మురళీ గానానికి అక్కడి ప్రకృతి అంతా కూడా మైమరిచిపోయిందనమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నెమళ్ళన్నీ కూడా వచ్చి ఆయన చుట్టూ చేరి తన్మయత్వంగా వింటూ అలాగే నిలబడిపోయాయి. శ్రీకృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేయడం మొదలు పెడతాడు. అయితే ఆయన అడుగులు చూస్తూ నెమళ్ళు నాట్యం నేర్చుకుంటాయి అన్నమాట. ఆ దివ్య మురళీ గానం ముగిసిన తర్వాత నెమళ్ళన్నీ కలిసి స్వామికి నమస్కరించి, స్వామి, మాకు నీవు అద్భుతమైనటువంటి నాట్యాన్ని నేర్పించావు, నీవు మాకు గురువువి, గురుదక్షిణగా మా నెమలి పించాలను స్వీకరించండి అని ఆ కృష్ణ పరమాత్ముని పాదాల ముందు తమ పించాలను సమర్పిస్తాయన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు వాటి భక్తికి మెచ్చి అప్పటి నుంచి ఆ నెమలి పించాలను తన తలపై ధరించడం ప్రారంభించాడు. నెమలి పించం ఇంకా దిష్టి తగలకుండా చేస్తుందన్నమాట. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఓడించినటువంటి కాళీయుడు అనే మహాసర్పాన్ని ఆయన దగ్గరకు చేరకుండా ఈ నెమలి పించం హెచ్చరిస్తుందన్నమాట. ఎందుకంటే సర్పాలకి నెమలి శత్రువు. మళ్ళీ ఇంకా నెమలి అంటేనే సర్పాలు వణికిపోతాయి అనే విషయం మనందరికీ తెలిసిందే అనమాట. ఇకపోతే నెమలి విషయానికి వచ్చినట్లయితే ప్రపంచంలో సంభోగం చెయ్యనటువంటి జీవి ఏదైనా ఉంటే అది నెమలి మాత్రమే అనమాట. నెమలి యొక్క రేతస్సు మరి పల్చటి జిగురు లోపల్లో కంటిలోని గ్రంథుల ద్వారా బయటికి స్రవిస్తుందంటండి. అప్పుడు ఆడనెమలి దాన్ని గ్రహించి గర్భం ధరిస్తుందట. అంటే ఆ విధంగా నెమలి మానసికంగా గర్భం ధరిస్తుందన్నమాట. నెమలి ఇక అందం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఇక నెమలి అందమే పించం అందం అన్నమాట. నెమలి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఎంత దాహం వేసినా సరే భూమి మీద నీటిని తాగవంటండి. వర్షించే సమయంలో పడేటటువంటి స్వచ్ఛమైన నీటి బిందువుల్ని భూమి మీద పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయట. అత్యంత పవిత్రమైనటువంటి జీవి నెమలి కాబట్టి శ్రీకృష్ణుడు ఆ నెమలి పింఛాన్ని ధరించాడనమాట. అందుకనే మన దేశానికి జాతీయ పక్షిగా నెమలిని ప్రకటించడం జరిగింది. ఇంకా 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉన్నప్పటికీ కూడా ఆయన శ్రీకృష్ణుడు అత్యంత పవిత్రుడు అనమాట, అస్ఖలిత బ్రహ్మచారి. అందుకే ఆయన పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినవాడు, పవిత్రమైనటువంటి శరీరం కలిగినవాడు, ఇంకా మనకి భోగిగా కనిపించేటటువంటి గొప్ప యోగీశ్వరుడు అనమాట. అందుకే శ్రీకృష్ణుడు తలపై నెమలికని ధరిస్తాడండి. శ్రీ మహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి ఈ భూమి మీద శ్రీకృష్ణుడుగా అవతరించాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగానే ఆయన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను గెలిపించాడు, కౌరవులు ఓడిపోయేలా చేశాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర, నారద మహర్షులు శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి ద్వారకకు వస్తారు. వీళ్ళందరూ పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారకా యువకులకి ఒక చిలిపి ఊహ తట్టిందనమాట. ఆ యువకులు ఒకరికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడబిడ్డ పుడతాడో మగబిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్య దృష్టితో మొత్తం కనుక్కొని ఆగ్రహంతో ఆడబిడ్డ కాదు, మగబిడ్డ కాదు, ఒక ముసలం పుడుతుంది. ముసలం అంటే రోకలండి. రోకలు పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెళ్ళిపోయారనమాట. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసింది. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు. మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీకృష్ణుడి వద్దకు తీసుకెళ్లారు. శ్రీకృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధంలాగా కనిపించింది. దాన్ని పిండి చేసి సముద్రంలో కలపమని ఆ యువకులకు చెప్తారు. వారు దాన్ని పిండి చేసి సముద్రంలో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రంలోనికి విసిరేశారు. పిండి చేసినటువంటి ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుందిలేమ్మని సంతోషంగా అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ మునుల వాక్కు వృధా కాదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకొచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడవాగ్ని వలె కాచుకుని కూర్చుంది. శ్రీకృష్ణుడికి ఇవన్నీ తెలిసిన విధిరాతను తప్పించే శక్తి లేక మౌనంగా ఉండిపోయాడు. అది మొదలు ద్వారకా నగరంలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎప్పుడూ లేని విధంగా యాదవులు సజ్జనులను బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవ వంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణుడికి అర్థమైపోయింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు
యాదవులందరికీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు ఒక్కడే యాదవులతో పాటు వెళతాడు. వెళ్లే ముందు తన తండ్రి అయిన వసుదేవునితో ఇలా అన్నాడు: తండ్రి, కొద్ది రోజుల్లో ద్వారకను సముద్రం ముంచెత్తబోతోంది. అర్జునుడు వస్తాడు, మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాడు. అతని వేరు నేను వేరు కాదు, అందరూ అతని ఆజ్ఞను పాటించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్టుగా భోజనం చేసి కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోవడం మొదలు పెడతారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చేయలేక అలా ఉండిపోతాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలుకుని అందరూ ఒకరినొకరు చంపుకున్నారు. మిగిలిన ఇద్దరు యాదవులను తీసుకుని శ్రీకృష్ణుడు బలరాముడు ఉన్న చోటికి బయలుదేరతాడు. అక్కడ బలరాముడు ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకు తీసుకురమ్మని దారకుడిని పంపిస్తాడు. అర్జునుడు వెంటనే ద్వారకా నగరానికి బయలుదేరతాడు. అరణ్యంలో బలరాముడు తన దేహాన్ని విడిచి ఒక మహాసర్పరూపం ధరించి సముద్రంలో కలిసిపోతాడు. తన అన్నలేని లోకంలో ఉండడం వృధా అని తలచి శ్రీకృష్ణుడు తను చేయవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తను కూడా శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడడం మొదలు పెడతాడు. ఒకనాడు తనకి అరికాలతో మరణం సంభవిస్తుందని దూర్వాస మహర్షి ఇచ్చిన శాపం గుర్తుకొచ్చి శ్రీకృష్ణుడు ఒక మహావృక్షం నీడన మేనువాల్చి అక్కడికి వస్తున్న ఒక బోయవానికి తన పాదం లేడి పిల్లలాగా కనిపించేలా చేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి శ్రీకృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునిక నేను బాణం వేసింది అని రోధించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు అతన్ని ఓదార్చి ఇలా అన్నాడు: త్రేతాయుగాన వాలివైన నిన్ను చెట్టు చాటు నుండి చంపిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. కర్మఫలమును భగవంతుడైనా సరే అనుభవించవలసిందే, నీవు నిమిత్త మాత్రుడవు అని అతనికి చెప్పాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యజించాడు. శ్రీకృష్ణుని మృతదేహం చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యాడు అర్జునుడు. ఆయనకు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటి వరకు కాచుకొని కూర్చున్న సముద్రం ద్వారకను ముంచేసింది. ఇప్పుడు ద్వారక సముద్రంలో ఉంది. విన్నారు కదండి శ్రీకృష్ణుడి జననం నిర్యాణం అన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.